అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు కోసం మనం ఎంతో వెయిట్ చేస్తున్నామండి. గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్కరు, అది టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, ఎన్ టీమ్ అవ్వచ్చు, యూత్ టీమ్ అవ్వచ్చు, టీడీపీ సైన్యం అవ్వచ్చు, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారు. ఈరోజు టీడీపీ లీడింగ్లో ఉందండి. 2 రౌండ్స్ పూర్తయ్యాయండి. 2 రౌండ్స్ పూర్తయ్యాయి. నారాయణ గారికి 6000+ ఓట్స్ మెజారిటీతో ఉంది. ఇది ప్రజల యొక్క కష్టం. ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అవుతుందో, ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో అది బాగా ఆలోచించి గెలిపించారండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసేటట్టయితే పండగ వాతావరణం ఉంది. 7 గంటల నుంచే ఇక్కడికి వచ్చారు. ఆతృతతో, ఎక్సైట్మెంట్తో జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి. ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి, మీ కష్టం ఎక్కడికి పోలేదు. ఖచ్చితంగా నారాయణ గారు వస్తారు, ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ధన్యవాదాలు మీరందరూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి కూతురును. ఈరోజు మనందరము జూన్ 4 కోసం ఎంతో సంతోషంగా, ఎంతో ఎంతూజియాజంతో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు తెల్లవారిన 7 గంటల నుంచి అందరూ టీవీ ముందు కూర్చొని, బంధుమిత్రులు, టీడీపీ కార్యకర్తలు అందరూ ఒక మంచి ఎల్లో సముద్రంగా ఇక్కడ చేరుకొని, ఇక్కడ విజిల్స్ వేసుకుంటూ, డ్యాన్స్ వేసుకుంటూ, ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ చూస్తూ, ఎలా అయితే టీడీపీ లీడింగ్లో ఉందో ఈ ట్రెండ్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఈ సందర్భాన్ని ఆస్వాదిస్తున్నాము. అలాగే నారాయణ గారు, మా నాన్నగారు అత్యధిక మెజార్టీతో గెలిచే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2 రౌండ్ల యొక్క రిజల్ట్ని అనౌన్స్ చేశారు. దానిలోనే ఇప్పటికే 6000 మెజార్టీతో ఇప్పటి వరకు డిక్లేర్ చేశారు. డెఫినెట్గా టీడీపీ మంచి మెజార్టీతో స్టేట్ మొత్తం గవర్నమెంట్ ఫామ్ అవబోతోంది. ఆ రిజల్ట్ని మనం ఈవినింగ్ లోపల చూడబోతున్నాము. ఇంతగా ఈ టీడీపీని సపోర్ట్ చేసి, అలాగే నాన్నగారిని సపోర్ట్ చేసిన నెల్లూరు వాసులందరికీ హృదయపూర్వకంగా నారాయణ గారు గెలిచేశారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ యొక్క అభిమానాన్ని ఓటు రూపంలో చూపించారు. ఇంకా ఇప్పుడు పూర్తయిన రౌండ్ల వరకే అత్యధికమైన మెజార్టీతో నారాయణ గారిని గెలిపించే దశగా జరుగుతోంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.